హాయ్ వ్యూవర్స్, నేను మీ లక్ష్మీప్రియ. వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట్లు. ఈ రోజు వీడియో అయితే చాలా క్రేజీగా ఉండబోతుంది అనమాట. అయితే చాలా మంది ఆల్రెడీ ఈ థంబ్నెయిల్ చూసిన వాళ్ళైతే ముందు వీడియో చూడకుండానే కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళిపోయి, నీకు బుద్ధుందా, ఈ థంబ్నెయిల్ ఏంటి, ముందు ఆ థంబ్నెయిల్ రిమూవ్ చేయి, అసలు నీకు పని లేదా, ఎప్పుడు ఎందుకు వీళ్ళ మీద పడి ఏడుస్తావు అంటూ కామెంట్స్ అయితే స్టార్ట్ చేస్తారు. బట్ అలాంటి వాళ్ళందరికి నేను ముందే ఒకటి చెప్తున్నాను అనమాట. సో థంబ్నెయిల్ చూసి లోపల కంటెంట్ ఏముందో చూడకుండా ఒక అభిప్రాయానికి అయితే రావద్దు. అదే అంటారు కదా, డోంట్ జడ్జ్ బై ఇట్స్ కవర్ అని చెప్పి, అలాంటిది ఇలాంటి కేసులో అయితే ఇండికేట్ అవుతుంది అనమాట. సో మొత్తానికి నేను చెప్పొచ్చేది అంటే, వీడియో అయితే చాలా క్రేజీగా ఉండబోతుంది. అంతేకాదు, ఎవరైతే ఈ యష్మి నిఖిల్ ఫ్యాన్ పేజ్ వాళ్ళు వీళ్ళిద్దరు లవర్స్ అని, వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏదేదో ఉందని అని చెప్పే వాళ్ళు ఉన్నారో అలాంటి వాళ్ళకి ఒక మంచి క్లారిఫికేషన్ అనమాట. అలాగే కనీ ఫ్యాన్స్ అందరూ కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. సో ఇలాంటి విషయాలు మరెన్ని తెలుసుకోవాలంటే మనమైతే ఈ వీడియోలో ముందుకెళ్ళిపోవాలి కదా. దానికంటే ముందు మీరు చేయాల్సిన పని ఒకటి ఉంది కదా. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో అయితే నాకు తెలియజేయండి. ఎందుకంటే నాకు తెలియని చాలా విషయాలు మీకు చాలా తెలుసు అనమాట. సో ఈ మధ్య అన్ని తెలుసుకుంటూ ఉన్నాను. ఇలాగ చాలా తెలుసుకోవాలని అయితే కోరుకుంటున్నాను అనమాట. మరి ఇంకెందుకు లేట్, మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదామా. సో బేసిక్ గా బిగ్ బాస్ అంటే చాలా మందికి చాలా ఇష్టం ఉంటుంది, చాలా ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం అసలు ఏంటి షో, ఏదో రకరకాల జనాలు వస్తారు, తిండి కోసం కొట్టుకుంటారు, దానికోసం కొట్టుకుంటారు, వీళ్ళ గొడవలన్నీ మనకెందుకు, ఇది ఒక ఏదైనా పనికి వచ్చే షోనా, పనికి మాలిన షో అనే ఇదితో ఉండే వాళ్ళు కూడా ఉంటారనమాట. సో కాయిన్కి రెండు సైడ్లు ఉన్నప్పుడే ప్రతి దానికి కూడా రెండు షేడ్స్ ఉంటాయి. నచ్చిన వాళ్ళు ఉంటారు, నచ్చిన వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు ఎలాగైతే నా వీడియోస్ కొంతమందికి నచ్చుతాయి, కొంతమందికి నచ్చవు అనమాట. సో అలాగే ప్రతి దానికి కూడా మనం ఏ పని చేసినా జడ్జ్ చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి అలాగే బిగ్ బాస్ ని ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, ఇష్టపడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇదంతా పక్కన పెట్టేస్తే, సో తాజాగా మనం బిగ్ బాస్ లో చూస్తుండడం ఏంటంటే, సో అక్కడికి వెళ్ళిన తర్వాత విడివిడిగా వెళ్ళిపోయిన వాళ్ళు జంటలుగా ఫామ్ అయిపోతారు. అసలు వాళ్ళ రిలేషన్ ఏంటో అర్థం కాదు, వాళ్ళ బంధం ఏంటో అర్థం కాదు, ఇంతకి లవర్సా కాదని ఒక డౌట్ వచ్చేస్తుంది. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే, ఇదంతా చూసి జనాలు వీళ్ళు నిజంగానే లవర్స్ అనుకొని చాలా రకాలు ఊహించుకు ఉంటారనమాట. ఆ కోవలకే ఈ నిఖిల్, యష్మి, అలాగే విష్ణుప్రియ, పృథ్విక అని చెప్పుకోవచ్చు. కానీ చాలా మంది ఏ షోస్ లో పట్టినా ఎక్కడ పట్టినా కానీ కామెంట్ సెక్షన్ లో పెడతారు, అబ్బా నిఖిల్ యష్మి బెస్ట్ పేరు, నిఖిల్ యష్మి బ్యూటిఫుల్ పేరు అని కొంతమంది పెడితే, కొంతమంది మేము కొన్ని షోస్ ఈ పృథ్వీ విష్ణు కోసమే చూస్తున్నాము, వీళ్ళొక మ్యాజికల్ పేరు అబ్బా, విష్ణు పృథ్వీ లేనిదే మేము ఈ షో చూడడం అని చెప్పేసి ఒక కొలిక్ అయితే వచ్చేస్తుంది అనమాట. దానికి అంతరికి కారణం ఏంటి అంటే, వీళ్ళు బిగ్ బాస్ లో వీళ్ళకున్న రిలేషన్ కావచ్చు, బిగ్ బాస్ లో వీళ్ళు చేసిన రొమాన్స్ కావచ్చు, ఇవన్నీ చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఇంతకీ ఇది ఎంత వరకు నిజమో, నిజంగానే వీళ్ళు లవర్సా, నిజంగానే వీళ్ళ మధ్య ఏదైనా రిలేషన్ ఉందా, సో ఇప్పుడు బయటకు వచ్చినంత రిలేషన్ లేకపోయినా బిగ్ బాస్ లో ఉన్నప్పుడు నిజంగానే రిలేషన్ మెయింటైన్ చేశారా అని ఇలాంటి చాలా క్వశ్చన్స్ కి అయితే క్లియర్ గా అయితే ఒక క్లారిటీ ఇచ్చేస్తాను. ఏదైతే ఇదంతా నడిచిందో వీళ్ళ మధ్య బిగ్ బాస్ లో, నిఖిల్ యష్మి కావచ్చు, లేదా విష్ణుప్రియ అలాగే పృథ్వీరాజ్ శెట్టి కావచ్చు, ఇదంతా కూడా నిజం కాదు అని నాకు గట్టి నమ్మకం అనమాట. ఇది చెప్తే కొంతమంది మళ్ళీ కామెంట్ సెక్షన్ లో మనం చూశాను ఒక వీడియో కింద అయితే, నిఖిల్ అయితే యష్మికి హగ్ ఇచ్చాడు, కిస్ ఇచ్చాడు, డాన్స్ చేశాడు, గాజులు ఇచ్చాడు, ఏదో డ్రెస్ ఏదో రెడీ చేసి ఇచ్చాడు, ఇదన్నీ ఎందుకు చేయాలి, ఒక అమ్మాయి ఇష్టం లేకపోతే ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏముంది. సో అఫ్ కోర్స్ యష్మికి తన పైన ఫీలింగ్స్ ఉన్నా, తనని లవ్ చేస్తున్నా, ఇష్టపడుతున్నా, తిని క్లారిటీగా చెప్పాలి కదా, నేను ఆల్రెడీ ఒక అమ్మాయితో కమిట్మెంట్ ఉంది, సో ఇదంతా కుదరదు అని చెప్పేసి పబ్లిక్ గా చెప్పాలి కదా. ఎందుకు చెప్పలేదు అంటే, నిఖిల్ మోసం చేసినట్టే కదా అని చెప్పేసి ఇదైతే ఒకటి రైస్ చేశారనమాట. ఎవరైతే ఈ కామెంట్ పెట్టారో అలాగే ఇలాగా చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా. సో వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, నిఖిల్ యష్మికి కిస్ చేయడం, హక్ చేయడం, డాన్స్ చేయడం, గాజులు ఇవ్వడం, డ్రెస్ రెడీ చేసి ఇవ్వడం, ఇంకా ఏదైతే జరిగిందో, ఏదైతే మనకు చూపించారో అవన్నీ నిజాలే. బట్ ఇవన్నీ ఆన్ స్క్రీన్, రియల్ లైఫ్ కాదు. ఏంటి నువ్వు వెళ్ళి చూసొచ్చావా అంటే, నేనైతే వెళ్ళి చూడలేదు, నాకు అది ఛాన్స్ కూడా లేదనమాట. కాకపోతే ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, బిగ్ బాస్ 100% రియాలిటీ షో కాదు. ఏంటమ్మా కొత్తగా ఇప్పుడు ఇదొకటి స్టార్ట్ చేసావా, నిఖిల్ కావ్య అయిపోయింది, బిగ్ బాస్ వస్తుంది కదా అని చెప్పేసి బిగ్ బాస్ మీద పడ్డావా అని మళ్ళీ ఇలా కూడా కామెంట్స్ చేయొచ్చు అనమాట. మీరు ఏం చేసినా, ఏం కామెంట్ చేసినా బిగ్ బాస్ 100% రియాలిటీ షో కాదు అంటే, అసలు రియాలిటీ షో కాదా, చూసే వాళ్ళందరూ వెర్రోళ్ళు అనుకుంటున్నావా అంటారేమో. బిగ్ బాస్ రియాలిటీ షోనే. ఎంతవరకు 90% వరకు ఇది రియాలిటీ షో. మిగతా 10% ఏంటి, స్క్రిప్టెడా అంటారు. మిగతా 10% స్క్రిప్టెడే. కాకపోతే ఇక్కడ ఒక చిన్న ఇది ఉందనమాట, బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఏది స్క్రిప్టెడ్ ఉండదు, కానీ ఈ 10% స్క్రిప్టెడ్ ఏదైతే ఉందో అది బిగ్ బాస్ హౌస్ బయటే జరుగుతుంది. వన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎవ్వరు ఏం చెప్పరు, నువ్వు ఇది చేయి అది చేయి అని చెప్పి ఏం చెప్పరు. కానీ బట్ వెళ్లే ముందు బయట ఉన్నప్పుడు మాత్రం చిన్న
క్లూస్, మీరు ఇది చేయండి, మీరు ఫన్ క్రియేట్ చేయండి, మీరు గొడవలు క్రియేట్ చేయండి, మీరు ఒక మంచి లవ్ ట్రాక్ ఫామ్ చేయండి అని చెప్పి ఇలా చిన్న చిన్న సజెషన్స్ ఇస్తారు. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏ షో కన్నా కావాల్సిన టీఆర్పీ. సో ఇవన్నీ ఉన్నప్పుడే జనాలు ఫాలో అవుతారు. ఇప్పుడు మనం ఒక సీరియల్ చూస్తున్నామంటే ఏదో విలన్ క్యారెక్టర్ నచ్చో, లేకపోతే దాంట్లో నడిచే లవ్ ట్రాక్ నచ్చో, లేకపోతే ఏదో ఒకటి నచ్చో, ఫ్యామిలీ స్టోరీ నచ్చో చూస్తాము. అలాగే బిగ్ బాస్ లో కూడా రకరకాల జనాలను తీసుకొస్తారు. అటు రిలీజియన్ వైజ్ కావచ్చు, అటు లాంగ్వేజ్ పరంగా కావచ్చు, ఇంకా చెప్పాలంటే జెండర్ వైజ్ ఎలా అంటే అలా తీసుకొస్తారు. అమ్మాయిలు వస్తారు, అబ్బాయిలు వస్తారు, ఆంటీలు వస్తారు, అంకుళ్ళు వస్తారు, అప్పుడప్పుడు తాతలు వస్తారు, అవ్వలు వస్తారు, ఇంకా కామన్ మ్యాన్ వస్తారు, అలాగే సెలబ్రిటీస్ వస్తారు, ఇన్ఫ్లుయెన్సర్స్ వస్తారు, సింగర్స్ వస్తారు, డాన్సర్స్ వస్తారు, రిలీజియన్ వైజ్ వస్తే హిందూస్ వస్తారు, ముస్లిమ్స్ వస్తారు, సిక్కులు వస్తారు, ఇంకా చాలా చాలా ముస్లిమ్స్ వస్తారు, రకరకాల రిలీజియన్ వాళ్ళు వస్తారు. ఇక ఫైనాన్షియల్ పరంగా ఎకనామిక్ స్టేటస్ తీసుకుంటే పూర్ వాళ్ళు వస్తారు, మిడిల్ క్లాస్ వాళ్ళు వస్తారు, ఇంకా హై క్లాస్ 5 స్టార్ రేంజ్ ఉన్న వాళ్ళు, ఇలా రకరకాల వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక చిన్న సైజ్ ఆఫ్ సొసైటీ ఫార్మ్ చేయడమే బిగ్ బాస్ షో యొక్క విధానం అనమాట. సో ఈ సొసైటీ ఒక చిన్నపాటి సొసైటీ ఉన్నప్పుడు అందులో రకరకాలు ఉంటాయి, చిన్న చిన్న గొడవలు ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి, ఫీలింగ్స్ ఉంటాయి, లవ్ ట్రాక్లు ఉంటాయి. ఇవన్నీ ఉన్నప్పుడే జనాలు ఏదో జరుగుతుంది, రేపేం జరుగుతుంది, మళ్ళీ తర్వాత ఎపిసోడ్ లో ఏం జరుగుతుంది, ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఇలా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తారు, చూస్తారు. అందులో భాగంగానే ఇలా ఎవరైతే లవ్ ట్రాక్ రన్ చేస్తున్నారో వాళ్ళు ఆ రియల్ లైఫే చేస్తారు. అంటే ముద్దు పెట్టమన్నారా, హక్ చేయమని చెప్పారా, ఎత్తుకోమని చెప్పారా అంటే ఏం వీళ్ళు సీరియల్స్ లో నటించేటప్పుడు చెయ్యట్లేదా, చేస్తున్నారు కదా, అప్పుడు అక్కడ యాక్సెప్ట్ చేసినట్టు ఇక్కడ ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అనేది నా క్వశ్చన్ అనమాట. సో చివరి ఆఖరు నేను చెప్పేది ఏంటంటే ప్రతి సీజన్ లో మీరు తీసుకున్న కానీ ఫస్ట్ 1-2 సీజన్స్ తప్పించి మిగతా ఏ సీజన్స్ లో తీసుకున్నా ఖచ్చితంగా ఒక లవ్ ట్రాక్ ఫామ్ చేసిన పెయిర్స్ ఉంటారు. సో వాళ్ళ కోసం రేపేం జరగబోతుంది, రేపు వీళ్ళిద్దరి మధ్య ఏం జరగబోతుంది, ఏం మాట్లాడుకుంటున్నారు అని ఈగర్ గా వెయిట్ చేసి నెక్స్ట్ ఎపిసోడ్స్ ఫాలో అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటే, వీళ్ళని ఎవరైతే ఈ లవ్ ట్రాక్ రన్ చేస్తున్నారు వీళ్ళు మనం ఓటింగ్ వేసి చివరి అక్కడ దాకా తీసుకొద్దాము, ఇంతకీ వీళ్ళ లవ్ ప్రేమ కథ ఒక కొలిక్కి వస్తుందా, ఇంతకీ ఏం చెప్తారో వెయిట్ చేసి చూద్దామని ఫైనల్స్ వరకు తీసుకొచ్చిన జనాలు కూడా ఉన్నారు. సో ఏదైతే ఏంటి, సో ఇలా జరుగుతుంది. అలాగని ఏదో ఒకే లవ్ ట్రాక్ నడుస్తుందా, వీళ్ళే ఎందుకు చేయాలి, వేరే వాళ్ళు చేయొచ్చు కదా అని చెప్పేసి ఒక డౌట్ ఉంటుంది. సో ఎవరికైతే ఆ వేవ్ లెంత్ మ్యాచ్ అవుతుందో, ఎవరైతే ఓకే మనం చేద్దాం అనుకుంటారో వాళ్ళు ఫాలో అవుతుంటారు. అండ్ అలాగే ఇలాగా ప్రతి బిగ్ బాస్ కి ఒకే పేరు ఉంటుంది అని చెప్పను, ఉండొచ్చు 2-3 జంటలు ఉండొచ్చు. కానీ ఈ బిగ్ బాస్ షో 24/7 రియాలిటీ షో టెలికాస్ట్ అయినప్పటికీ కూడా మొత్తం షో మొత్తం ఎడిటర్ చేతిలో ఉంటుంది. సో ఎడిటర్ ఏది చూపించాలనుకుంటాడో అదే చూపిస్తాడు, ఏది చూపిస్తే టీఆర్పీ వస్తుందో అదే చూపిస్తాడు. ఫర్ సపోజ్ 2-3 ప్రేమ జంటలు ఉన్నారు, ఒకరు బాత్రూమ్ దగ్గర మాట్లాడుకుంటున్నారు, ఒకరు స్విమ్మింగ్ పూల్ దగ్గర మాట్లాడుకుంటున్నారు, ఒకరు కిచెన్ దగ్గర మాట్లాడుకుంటున్నప్పటికీ కూడా ఎడిటర్ ఏదైతే చూపించాలనుకుంటాడు, ఎడిటర్ ఎవరినైతే హైప్ తీసుకొద్దాం అనుకుంటాడు, ఎడిటర్ ఎవరినైతే చెడ్డగా చూపిద్దాం అనుకుంటున్నాడో వాళ్ళనే ఫోకస్ చేస్తాడు, వాళ్ళనే టెలికాస్ట్ చేసి మనకు చూపిస్తాడు, మిగతా వాళ్ళని చూపియ్యరు. సో ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇంకో విషయం, యష్మి అంత వెనకబడింది కదా, అంటే నిఖిల్ వెనకాల పడింది కదా, నిఖిల్ చెప్పుండొచ్చు కదా, నేను ఆల్రెడీ కమిటెడ్ అని మనం చూసామా, మీరు చూసారా, నిఖిల్ చెప్పున్నాడేమో, ఎడిటర్ టెలికాస్ట్ చేయలేదేమో, ఇవన్నీ ఎందుకు ఆలోచించట్లేదో జనాలు అర్థం కావట్లే. ఎడిటర్ ఇప్పుడు విష్ణుప్రియ అయినా పృథ్వీ అయినా అదే జరిగింది. పృథ్వీ కూడా చెప్పాడు నా మీద హోప్స్ పెట్టుకోవద్దు అని. సో అది టెలికాస్ట్ చేశాడు కూడా మనకు తెలిసింది, నిఖిల్ విషయంలో టెలికాస్ట్ చెయ్యలేదేమో. సో ఓన్లీ టీఆర్పీ రేటింగ్ కోసమో లేకపోతే సో వాళ్ళు అది ఫాలో అవ్వాలి అనుకున్నారు. కొంతమంది వంటలు బాగా చేస్తా హైలైట్ అయ్యే వాళ్ళు ఉంటారు, కొంతమంది ప్రతి చిన్న విషయంలో పుల్లలు పెట్టేసి హైలైట్ అయ్యే వాళ్ళు ఉంటారు, కొంతమంది మంచిగా ఫన్ క్రియేట్ చేసి పేరు తెచ్చుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇలా లవ్ ట్రాక్స్ రన్ చేసి పేరు తెచ్చుకునే వాళ్ళు ఉంటారు. సో ఏదైతే జరిగిందో అదంతా నేను రియల్ లైఫ్ అనుకుంటాను, రియల్ లైఫ్ కాదు. సో ఎవరైతే ఈ బిగ్ బాస్ జంటలు ఉన్నారో మనం ఫస్ట్ నుంచి చూసుకున్నా మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఆ 105 రోజులు ఎన్ని వారాలు నెట్టుకొస్తే అన్ని వారాలు నెట్టుకొస్తారు, పులిహార కలుపుతారు, బిర్యానీలు కూడా కలుపుతారు. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే బయటకు వచ్చిన తర్వాత ఒక మంచి ఫ్రెండ్స్ గానే ఉంటారు, ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంది, వాళ్ళతో ఒక వేవ్ లెంత్ మ్యాచ్ అయింది. సో ఇక్కడ ఉన్నంత వరకు ఇచ్చేద్దాం, బయటకు వచ్చాక ఎవరి లైఫ్ వాళ్ళది, మంచి ఫ్రెండ్స్ లాగా ఉందాము అని చెప్పి అదే కాన్సెప్ట్ ఫాలో అయ్యారని నేను గట్టిగా చెప్తాను అనమాట. ఎందుకు చేస్తున్నావమ్మా అంటే రీసెంట్ గా మళ్ళీ బిగ్ బాస్ 9 ప్రోమో రిలీజ్ అయింది, దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను. సో ఇకైతే త్వరలో బిగ్ బాస్ రాబోతుంది కాబట్టి సో అందులో కూడా ఇలాంటి జంటలు ఉంటారు. సో వాళ్ళంతా చూసేసి ఏదో ఊహించుకొని వీళ్ళు బెస్ట్ పేరు వీళ్ళు చివరి వరకు తీసుకోవాలని చెప్పి ఇలాంటి మైండ్ సెట్ అయితే ఉండకండి, దానికోసమే ఈ వీడియో చేస్తున్నాను. అలాగే ఎవరైతే ఈ నిఖిల్ యష్మి లవర్స్ అనుకుంటున్నారో వాళ్ళు కూడా ఒక క్లారిటీ ఇద్దామని చేశానమాట. ఇకపోతే కొంతమంది అంటున్నారు కావ్య బిగ్ బాస్ సీజన్ 9 కి రాదు అని. కావ్య ఖచ్చితంగా వస్తుంది, ఎందుకు వస్తుంది అని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా చెప్తాను. సో ఇదండి వీడియో, మొత్తానికి మీకైతే ఒక క్లారిటీ ఇచ్చేసాను కదా. సో అలాగని చెప్పేసి బిగ్ బాస్ రియాలిటీ షో కాదని చెప్పింది అది ఇది అని చెప్పేసి మళ్ళీ వాయిగొట్టేయద్దు.
కామెంట్ సెక్షన్ లో. ఇది వరకు పక్కా రియాలిటీ షో లాగా ఉండింది కానీ ఇప్పుడు మాత్రం కొద్దిపాటికి కమర్షియల్ షోగా మారిందనమాట. సో అదే విషయం. ఇంతకీ మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంత చెప్పాను కదా, మళ్ళీ కూడా లేదు నిఖిల్ ఖచ్చితంగా లవ్ చేశాడు, నిఖిల్ తప్పు చేశాడు అనే వాళ్ళు ఉంటే ఆ విషయం కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. లేదు ఇది కూడా ఒక పాయింటే కదా, సో అది టీవీ షో, వాళ్ళు ఏదైతే టెలికాస్ట్ చేయాలనుకుంటున్నారో, ఏదైతే ఎడిటెడ్ చూపించాలనుకుంటున్నారో అదే చూపిస్తారు అని అర్థమైన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. ముందుగా అయితే వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కానీ అర్థమై ఉంటే నిఖిల్ యష్మి బెస్ట్ ఫ్రెండ్స్ అని ఒక కామెంట్ చేయండి. నిఖిల్ కావ్య బెస్ట్ పెయిర్ ఫర్ ఎవర్ అని కూడా కామెంట్ చేసేయండి. ఇంత మేము టైప్ చేయలేంలే అనుకుంటే కానీ అని చెప్పి ఒక హార్ట్ సింబల్ అన్న ఇచ్చేసేయండి.